హాయ్ ఫ్రెండ్స్, రేపటికి నేను 4 ఇంట్రాడే స్టాక్స్ని తీసుకొని వాటిని అనాలిసిస్ చేస్తాను. సో భారతీయ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంకు, హిందాల్కో అండ్ టాటా పవర్ ఈ 4 స్టాక్స్ని అనాలిసిస్ చేద్దాము. ఇది పొజిషనల్ ట్రేడ్ పర్పస్ మీద కానీ ఇంట్రాడే పర్పస్ మీద కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఈ స్టాక్స్ని మీరు మీ యొక్క లిస్ట్లో యాడ్ చేసుకోండి, వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. దీన్ని ట్రేడ్ చేసేటువంటి విధానాన్ని నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. అది ఏ విధంగా ట్రేడ్ అవుతుంది, ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు అనే విషయం కూడా డిస్కస్ చేద్దాం. 15 minutes టైం ఫ్రేమ్లో నేను ఇది పెడతాను. దీనికి ఏ విధంగా అనాలిసిస్ చేయాలని చెప్పేసి కూడా నేను ట్రెండ్ అండ్ గీసి కూడా మీకు పర్ఫెక్ట్గా చెప్పడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదొక ఇన్వర్స్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ని చక్కగా ఫామ్ చేసి ఉంది. సారీ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఫామ్ చేసి ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి, కప్ అండ్ హ్యాండ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఫామ్ చేసి ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఈ భారతీయ ఎయిర్టెల్ స్టాక్ అనేటువంటి దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ నార్మల్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసి ఉంది ఫ్రెండ్స్. దీనికి ఇక్కడ ఒక లెవెల్ ఉంటుంది. ఎప్పుడైతే సరే ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్కి ఈ జోన్ని మనము కన్సిడరబుల్గా తీసుకుంటాము. అప్పుడు ఎలా ట్రేడ్ అవుతుందంటే, రేపు కానీ ఇలా ట్రేడ్ అయ్యి ఇలా డ్రాస్టిక్గా మూవ్మెంట్ వచ్చేటువంటి ఇలా కిందకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. కనుక మనము దీన్ని భారతీయ ఎయిర్టెల్ ఫ్యూచర్స్లో కానీ సెల్ చేస్తే చక్కగా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇంట్రాడే పర్పస్లో కూడా ఈ లెవెల్ దాకా వచ్చి ట్రేడ్ అయినప్పుడు బుక్ చేసుకోవచ్చు. చూడండి, ఇంట్రాడే పర్పస్లోకి అయితే ఇలా బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడిక్కడే ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు సేల్ చేసుకోవచ్చు, షార్ట్ సెల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదే వేళ కానీ ఈ లెవెల్ కానీ చూడండి, ఇక్కడ 2 రకాల లెవెల్స్ ఉన్నాయి. ఇది ఒక లెవెల్ ఉంది, తర్వాత ఇక్కడ ఒక లెవెల్ ఉంది. ఈ ప్రైస్ని మరి చూసుకోండి. ఒకవేళ కానీ రేపు కానీ ఇది బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, బ్రేక్అవుట్ చేసి అక్కడక్కడ కన్సాలిడేషన్ ఈ లెవెల్ పైన అవుతుంది అనుకోండి, అప్పుడు కానీ పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకుంటే మీరు దాంట్లో అద్భుతమైన ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, భారతీయ ఎయిర్టెల్ని రేపు సాయంత్రానికి నేను దాన్ని మరలా కూడా ఆ వీడియోని అనాలిసిస్ చేసి మీకు నేను వీడియో పెడతాను. ఈ విధంగా ట్రేడ్ అయింది. దాన్ని పొజిషనల్గా కూడా మనం దాన్ని హోల్డ్ చేస్తే ఎన్ని రోజులు హోల్డ్ చేయొచ్చు అనే దాని గురించి నేను మీకు అనాలిసిస్ చేసి నేను చెప్తాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే ఈ భారతీయ ఎయిర్టెల్ వాచ్ లిస్ట్ యాడ్ చేసుకొని ఇంట్రాడే పర్పస్లో కూడా మీరు యాడ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత ఫ్రెండ్స్, యాక్సిస్ బ్యాంక్ చూస్తే అద్భుతం, చక్కగా ఉంది. ఇప్పుడు ఇలా చూస్తే డైలీ టైం ఫ్రేమ్లో 1 week టైం ఫ్రేమ్లో ఫ్రెండ్స్ 15 minutes టైం ఫ్రేమ్లో నేను దీన్ని అనాలిసిస్ చేద్దాం. ట్రెండ్ లైన్ గీసుకుందాం. అది ఒక ట్రెండ్ లైన్ ఫ్రెండ్స్. తర్వాత ఇది ఒక ట్రెండ్ లైన్ లాగా గీసుకోండి. ఇదేమో పర్ఫెక్ట్గా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్ను ప్లస్ మళ్ళీ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ని పర్ఫెక్ట్ లెవెల్లో ఫామ్ చేసి ఉంది. చూడండి, అర్థమవుతుందా? దీన్ని మీరు కిందకే ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. దీనికి ప్రైస్ రాస్తాను. ఈ ప్రైస్ కానీ బ్రేక్అవుట్ చేస్తే అప్పుడు దీని కిందకి షార్ట్ సెల్ చేయండి.
ఈ లెవెల్ దాకా మీరు ఈ లెవెల్కి వచ్చినప్పుడు దీని లెవెల్ని క్రాస్ చేయకూడదు. అర్థమవుతుందా? ఈ లెవెల్ ఇలా క్రాస్ చేయకూడదు. ఇలా క్రాస్ చేసి ఇక్కడ ట్రేడ్ అయితే దాన్ని వదిలేయండి. కానీ దీని కింద కానీ ట్రేడ్ అయితే మాత్రం ఖచ్చితంగా షార్ట్ సెల్ చేయండి. ఫ్యూచర్స్లో యాక్సిస్ బ్యాంక్ ఫ్యూచర్లో ఉంది కాబట్టి సెల్ చేసుకుంటే అద్భుత రీతిగా మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. 2-3 డేస్ కూడా హోల్డ్ చేసుకోవచ్చు అని రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత హిందాల్కో స్టాక్ని చూస్తే అది కూడా చూడండి. హిందాల్కో స్టాక్స్ని చూస్తే దాని ట్రెండ్ లైన్ చూద్దాం. అసలు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ చూస్తారా? మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇది కానీ పైకి కానీ బ్రేక్అవుట్ అయిందంటే మీరు పైకి ట్రేడ్ చేయండి, బై చేయండి, పొజిషనల్గా కూడా ఉంచుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ స్టాక్స్ని ఈ లెవెల్ కానీ పైకి కానీ ట్రేడ్ అయితే మాత్రం, పైకి కానీ బ్రేక్అవుట్ అయితే మాత్రం ఖచ్చితంగా ట్రేడ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ స్టాక్స్ని మరలా కూడా నేను December 13th అంటే రేపే December 12th రేపే దాన్ని అనాలిసిస్ చేస్తాను, ఏ విధంగా ట్రేడ్ అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. తర్వాత టాటా పవర్ చూస్తే చూద్దాం. డ్రాయింగ్స్ అని ఇక్కడ కొట్టేద్దాం ఫ్రెండ్స్. ఇది పర్ఫెక్ట్గా ఎట్లా ఉందంటే ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది ఫ్రెండ్స్. అర్థం 15 minutes టైం ఫ్రేమ్లో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఉంది. ఇది పైకి దీన్ని ట్రేడ్ చేయండి. ఒకవేళ పైకి 100% కూడా ట్రేడ్ చేయండి. పైకి ఇలా బ్రేక్అవుట్ చేసి ఇలా కన్సాలిడేషన్ జరుగుతుంటే దీనిపైన దాన్ని బై ఎంట్రీ తీసుకోండి. ఖచ్చితంగా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. రేపటిదిన టాటా పవర్ కూడా మనం అనాలిసిస్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ రేపటి రోజుకి నేను వీడియో పెట్టడం జరిగింది, దాన్ని కూడా చూడండి. రేపు ఇంట్రాడే స్టాక్స్ గురించి కూడా వీడియో పెట్టడం జరిగింది, దాన్ని కూడా చూడండి. ఈ వీడియో చూడండి. అదేవిధంగా మన ఛానల్లో బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఒకటి, రేపు ఇంట్రాడే స్టాక్స్ ఒకటి, ఎవ్రీడే స్టాక్స్ అనాలిసిస్. నేను ఈరోజు చెప్పినటువంటి భారతీయ ఎయిర్టెల్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, హిందాల్కో కానీ, టాటా పవర్ కానీ రేపటి రోజున ఏ విధంగా ట్రేడ్ అయినాయి, ఈరోజు ఏ విధంగా ట్రేడ్ అని చెప్పి సాయంత్రం కూడా నేను అనాలిసిస్ చేయడం జరుగుతుంది. దీన్ని పొజిషనల్గా తీసుకోవచ్చా లేదా అనే విషయం కూడా నేను అనాలిసిస్ చేసి చెప్పడం జరుగుతుంది. హోల్డ్ చేయొచ్చా లేదు చెప్పడం జరుగుతుంది. కనుక దాన్ని మనం మనసులో పెట్టుకుని ట్రేడ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you so much for watching this video and keep on watching my videos and you'll be getting updates on stock market. Thank you so much.